ఇప్పుడు నిజంగానే మన ఇండియాకు పాకిస్తాన్ కు వార్ జరుగుతుందా? పహల్గామలో జరిగిన వల్ల మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంది. మొదటగా మన ఇండియా నుండి ప్రవేశించే ఇండోస్ నీటిని వెళ్లకుండా చేయడం. ఈ ఇండోస్ వాటర్ ని పాకిస్తాన్ 80% వ్యవసాయం కోసమని 30% ఎలక్ట్రిక్ పవర్ కోసమని ఇదే నీటిని తాగునీటిగా కూడా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు అనేది ఈ ఇండస్ వాటర్ ని వెళ్లకుండా చేస్తే అక్కడ చాలా కరువు వచ్చి తాగడానికి కూడా నీళ్ళు లేకుండా పోతుంది. అదే విధంగా మన ఇండియా నుండి వెళ్లే రవాణా మొత్తాన్ని ఆపేయడం జరుగుతుంది. పాకిస్తాన్ లో ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ఒక కుక్క ఇలా ఉంటుంది. పహల్గామలో అటాక్ చేసింది టీఆర్పీ అప్పది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే గ్రూప్ మేమే దాడి చేశామని ఒప్పుకుంది. కానీ ఇప్పుడు భయపడి మేము చేయలేదు అంటూ మా డిజిటల్ అకౌంట్ పై సైబర్ అటాక్ జరిగింది. మా అకౌంట్ ని ఇండియన్ సైబర్ ఇంటెలిజెన్సీ వాళ్ళు హ్యాక్ చేసి స్టేట్మెంట్ ని రిలీజ్ చేశారని చెప్తున్నారు. అప్పుడు ఆ అటాక్ అనేది మేమే చేశామని ఒప్పుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు? ఇందుకు కారణం ఏమై ఉంటుందో కమెంట్ లో చెప్పండి.